నమస్తే. ఇది ప్రభుత్వం 8 తారీఖు రోజు రిలీజ్ చేసిన ఒక జీవో. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జీవో ఇది. జీవో ఏంది మీకు చెప్తా. దీని తర్వాత ఎందుకు ఇది చూపిస్తున్నా, ఎందుకు ప్రభుత్వం ఇంత కురుచబుద్ధి, నిజంగా పాఠశాలలలో చదువుకునే పిల్లల విషయంలో ప్రభుత్వాధినేత ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా బిహేవ్ చేస్తుండు అనేది నేను మీకు చూపిస్తాను. నిజంగా ఇవాళ ఇది మాట్లాడుకోవాల్సిన ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ. చిన్నపిల్లల చదువుల విషయంలో రాజకీయాల, పిల్లలు చదువుకునే స్కూల్స్ విషయంలో రాజకీయాలు చేస్తారా ఎవరన్నా, ఏ ప్రభుత్వం అన్నా? స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జీవో ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తాము అని చెప్పిర్రు. 55 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన జీవో రిలీజ్ చేసిర్రు 8 తారీఖు రోజు. ఏమన్నారు దీంట్లో అంటే, ఈ కన్స్ట్రక్షన్ కోసం మొత్తం 1100 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 55 నియోజకవర్గాలలో దీన్ని నిర్మిస్తామని, దానికోసం 1100 కోట్ల పైసలను రిలీజ్ చేసిర్రు. చేసిన రోజు ఏం చెప్పుకున్నారు అంటే, అసలు ప్రభుత్వంలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, చాలా పెద్ద నిర్ణయం, ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతున్నా కూడా పిల్లలకు మంచి విద్యను అందించాలని మా ప్రభుత్వం చాలా గొప్ప హృదయంతో, చాలా గొప్పగా ఆలోచించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మేము తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం అని ప్రకటించారు. దీని వెనకాల ఉంది ఎవరు అంటే, విద్యాశాఖ మంత్రి కూడా, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విద్యాశాఖకు కూడా ఆయనే మంత్రి. విద్యాశాఖకు సపరేట్గా మంత్రి లేడు. ఆయన కింద ఉన్నటువంటి శాఖలో ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జీవో ఇది. నిజంగా 55 నియోజకవర్గాలకు 1100 కోట్లు ఇప్పుడున్న పరిస్థితులలో రిలీజ్ చేస్తే మంచిదే కదా అని అనుకుండొచ్చు. ఇక్కడనే అస్సలు కిటుకుంది. 55 నియోజకవర్గాలని వాళ్ళు ఏ నియోజకవర్గాలకి డబ్బులు రిలీజ్ చేసిర్రో ఒక్కసారి చూపిస్తా, తర్వాత నేను మీకు చెప్తా. మంతని, హుస్నాబాద్, ఆందోళ్, ఇట్లా చాలా నియోజకవర్గాలు, మొత్తం 55 నియోజకవర్గాల లిస్టు కూడా ఇచ్చిర్రు. మొత్తం లిస్టు నేను మీకు పక్కన చూపిస్తా కూడా, ఏ నియోజకవర్గాలకు ఇచ్చిర్రు డబ్బులు ఇవి అని. అయితే ఇంత పెద్దగా, ఇంత గొప్పగా ఇన్ని డబ్బులు ఇచ్చినామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది ఈ నిధులు అంటే, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ఇచ్చింది. ఇది పాయింట్ ఇక్కడ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న 2 నియోజకవర్గాలకు మాత్రమే డబ్బులు ఇచ్చింది. దీంట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకే 90% వాళ్ళ నియోజకవర్గాలకే నిధులు ఇచ్చుకున్నారు. దీన్ని ఇచ్చిన రోజు ఆ రోజు ప్రెస్ నోట్లో చాలా పెద్ద పెద్ద మాటలు రాసిర్రు. ఇదంతా దేనికట అంటే, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లల్లో పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతోని 20-25 ఎకరాలలో ఇది ఉంటుందట మొత్తం. అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పేందుకు ఉండే టీచర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అక్కడనే ఉండేందుకు హాస్టల్స్ లెక్క అవి పెడుతున్నాము. టీచర్లు కూడా ఉండేందుకు అక్కడే వీలుగా భవనాలు నిర్మిస్తాం. వీటి నిర్మాణం కూడా ఎట్లుంటుందంటే 20-25 ఎకరాలలో అన్నీ అందులోనే, ఇంకా మళ్ళీ దేనికోసం అన్న బయటకు పోవాల్సిన అవసరం లేదు. ల్యాబ్స్ ఇంకొకటి ఏది కావాల్స్తే అది అంతర్జాతీయ ప్రమాణాలతోని దీన్ని కడతాము అని చెప్పారు. ఎక్కడెక్కడో ఎవరెవరితోనో పోటీ పడేలాగా పిల్లలందరూ కూడా ఆ ప్రమాణాలతోని అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ విద్యను అందిస్తాము అని చెప్తున్నారు. దాని విషయంలో ఎవ్వరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. నిజంగా పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నటువంటి విద్య అందించడం, విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వాల ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం. విద్యా వైద్యం అనేటువంటిది నిజంగా చదువుకోలేనటువంటి పిల్లలకు, లేదంటే ఖరీదైన వైద్యం చేయించలేనటువంటి పిల్లలకు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుండి చేయించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాల ఫస్ట్ బాధ్యతగా కూడా అదే ఉండాలి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో ఉన్న పిల్లలు మాత్రమే చదువుకోవాలా? ఈ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల విద్య కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకే రావాలనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట పిల్లలు చదువుకోవద్దా? వాళ్లకు ఈ స్థాయి విద్యను మీరు అందించరా? ఇదే చెప్పాలనుకున్నారా మీరు ఈ జీవోతోని?
ఈ జీవోలో మీరు చెప్పింది ఏంటి? మీరు చెప్పిన నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నియోజకవర్గాలు ఓన్లీ 2 ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, నేను అనర్హత వేటు కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేల గురించి చెప్తలేను. 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు. అవి కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న 2 నియోజకవర్గాలు మాత్రమే ఈ జీవోలో ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో ఉన్న పిల్లలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల పిల్లలు చదువుకోవడానికి అనర్హులా? ఇదే చెప్పదలిచిర్రా మీరు? మీకు ఓట్లు వేయలేదు కాబట్టి మాకు ఓట్లు వేయకపోతే ఎట్లుంటుంది గిట్లుంటుంది అనేది చూపించడం కోసం ఇచ్చిర్రా ఈ జీవో మీరు? బీఆర్ఎస్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదు, అందుకోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిర్రు. మీరు మాకు ఓటు వేయలేదు కాబట్టి మేము నియోజకవర్గాలకు ఇవి ఇయ్యము అని చెప్పదలిచిర్రా మీరు ఈ జీవోతోని? చెప్పదలిచిర్రా కాదు, చెప్పిర్రు. మీరు డైరెక్ట్గా చెప్పిర్రు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మీద, అన్ని జిల్లాల మీద ఒకేలాగా ప్రవర్తించాలి. కానీ మన సీఎంకి అది ఉన్నట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే సీఎం దగ్గరే విద్యాశాఖ కూడా ఉంది. నిజానికి సీఎం దగ్గర లేని శాఖ కాదు, విద్యాశాఖకి ఇంకొక మంత్రి ఉన్నట్టు కూడా కాదు. సీఎం విద్యాశాఖ 2 ఆయనే చూస్తున్నాడు. ఆయనకు తెలియకుండా వచ్చినటువంటి జీవో కాదు, లేకపోతే ఆయనకు వేరే మంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖకు సంబంధించిన జీవో కాదు ఇది. సీఎం స్వతహాగా విద్యాశాఖను కూడా చూస్తున్నాడు. ఆ శాఖ నుంచి వచ్చిన జీవో ఇది. మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, అక్కడున్న పిల్లలకు ఒక న్యాయం, ఇంకో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గం పిల్లలకు ఇంకొక న్యాయం ఉంటుందా? అసలు నిజంగా చదువుకోవాలి అనుకునే పిల్లలు ఎక్కడున్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా ఆ పిల్లలందరికీ మీరు మంచి విద్యను ఇవ్వాలి కదా. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో మాత్రం ఇది ఏర్పాటు చేస్తాం మేము, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మేము ఇయ్యము అని చెప్పారు ఈ జీవోతోని. నిజంగా ఒక పెద్ద పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్నగా ఆలోచించొద్దు. అది చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్ళ విషయంలో. పెద్ద పదవులలో ఉన్నోళ్ళకి చాలా పెద్దగా ఆలోచించాలి, ఇంత కురచగా ఆలోచించొద్దు. సీఎం స్థాయి వ్యక్తి ఆలోచించి ఇవ్వాల్సిన జీవోనా ఇది? సీఎం స్థాయి వ్యక్తి ఇంత చిన్నగా ఆలోచిస్తాడా? ఇంత చిన్నగా ఆలోచించాలనా? ఆ నియోజకవర్గ ఓటర్లు మీకు ఓటయ్యకపోతే వాళ్ళకి ఇంత పెద్ద శిక్ష ఇస్తారా మీరు? ఆ నియోజకవర్గ ఓటర్లు ఓటయ్యలేదు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న పిల్లలకు చదువు చెప్పం మేము అనేది చెప్తున్నారా మీరు? అక్కడ ఇంత అంతర్జాతీయ ప్రమాణాలతోని మేము స్కూళ్ళని ఏర్పాటు చెయ్యము అనేదే మీ ఉద్దేశమా? ఇప్పుడు మీరు ఓట్లు అడిగినప్పుడు మీరు ఆ రోజు పీసీసీ అధ్యక్షుడి హోదాలో అన్ని నియోజకవర్గాలలో తిరిగి అందరినీ ఓట్లు అడిగారు కదా మీరు. అన్ని నియోజకవర్గాలకు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకి కూడా పోయి మేము గెలిస్తే ఏం చేస్తాము ఏంటిది అనేది చెప్పారు కదా, అందరినీ ఓట్లు అడిగారు కదా ఆ రోజు. లేదు ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గాలలో మీరు ఈ జీవోలో ఇచ్చిన నియోజకవర్గాలు లేవు కదా, ఆ నియోజకవర్గాల దగ్గరికి రేపు పొద్దున మీరు ఎన్నికలప్పుడు పోయి ఓట్లు అడగరా? మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో మీ నియోజకవర్గంలో ఇవ్వలేదు కదా, కాబట్టి మీ ఓట్లు మాకొద్దు అని చెప్పగలుగుతారా సీఎం గారు? ఇప్పుడు ఈ ఓన్లీ 55 నియోజకవర్గాలలో మాత్రమే మీకు ఓట్లు కావాలా, మిగతా నియోజకవర్గాలలో వద్దా? బీఆర్ఎస్ పార్టీకి జనం ఓటేస్తే వాళ్ళకి ఇంత పెద్ద శిక్ష విధిస్తారా? అక్కడున్న చిన్న పిల్లల చదువు విషయంలో ఇంత దిగజారుడు రాజకీయం చేస్తారా? పిల్లల చదువు విషయంలో పిల్లలకి చదువు అందిస్తే కనుక ఎక్కడికైనా పోయి వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే ఎక్కడైనా పోయి బతకగలుగుతారు. కాబట్టి పిల్లలకు విద్య అందించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ప్రతి ప్రభుత్వం దానికోసం పనిచేయాల్సి ఉంటుంది, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం అనేది. కానీ మీరు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 1100 కోట్లని రిలీజ్ చేసిన మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కనీసం అటు దిక్కు కూడా, కనీసం ముఖ్యమంత్రి చూపు కూడా అటువైపు ఆ నియోజకవర్గాల వైపు పడకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చిన్న పిల్లల విషయంలో, విద్య విషయంలో ఇంత రాజకీయం చేస్తారా మీరు? రేపు పొద్దున ఈ నియోజకవర్గాలకు పోయి మీరు ఓట్లు అడగరా? కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదా ఈ నియోజకవర్గాల దగ్గరికి పోయి? ఈ జీవో వచ్చిన రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంకా చాలా మంది మంత్రులు వీళ్ళు అసలు ప్రజాప్రభుత్వంలో చాలా గొప్ప నిర్ణయం, పెద్ద నిర్ణయం సీఎం తీసుకున్నాడు, ఇది ఈరోజు చరిత్రలో నిలిచిపోవాల్సిన రోజు అన్నారు. దేనికోసం చరిత్రలో నిలిచిపోవాలి? ప్రతిపక్షం స్థానాలు ఉన్న చోట్ల మీరు ఇవ్వకపోవడం చరిత్రలో నిలిచిపోతుందా? లేకపోతే మేము గిట్లనే పాలిస్తాం, ఇట్లనే ఉంటుంది ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్పాలనుకున్నారా మీరు? అందుకోసం అది చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారా?
ఏం చెప్పాలనుకున్నారు మీరు దీంతోని? చిన్నపిల్లల విషయంలో ఇంత రాజకీయం చేస్తారా? ఇంత దారుణమైన రాజకీయాలు చేస్తారా చిన్నపిల్లల చదువు విషయంలో? ప్రతిపక్ష నియోజకవర్గాలకు ఒక రూలు, అధికార నియోజకవర్గాలకు ఇంకొక రూల్ ఉంటుందా? రేపొద్దున నియోజకవర్గాలకు పోయి ఓట్లు అడగరా? ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో. ఈ జీవోలో 55 నియోజకవర్గాలకు డబ్బులు రిలీజ్ చేసిరు. దీంట్లో బీఆర్ఎస్ నియోజకవర్గాలు 2 ఉన్నాయి. 2 నియోజకవర్గాలకే 2 నియోజకవర్గాలు మాత్రమే ఇచ్చిర్రు. మిగతా 90% నియోజకవర్గాలు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్లనే ఇచ్చుకున్నారు. ఇది నిజంగా ఎంతవరకు న్యాయం? మీరు న్యాయం చేస్తాం అనుకుంటున్నారా? ఇది నిజంగా మీకు న్యాయం అనిపిస్తుందా అనేది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు. చిన్న పిల్లల విషయంలో చేస్తున్న రాజకీయాన్ని అందరూ కూడా చూస్తున్నారు. అంత ఈజీగా ఏం మర్చిపోరు. మళ్ళీ మీరు రేపు పొద్దున మీరు నియోజకవర్గాలకు ఓట్లు అడిగేందుకు పోతారు కదా, ఖచ్చితంగా మీరు ఏ నియోజకవర్గాలకైతే అన్యాయం చేస్తారో ఆ నియోజకవర్గాల ప్రజలు ఖచ్చితంగా ఇదంతా గుర్తుంచుకుంటారు. సరైన టైంలో సరైన తీర్పు తెలంగాణ ప్రజలందరూ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. చాలా దారుణం అండి మీరు ఇచ్చిన జీవో. చిన్న పిల్లల చదువు విషయంలో ఇంత రాజకీయం చేయడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలోనే చూస్తున్నాం. నిజంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో చాలా గొప్ప రోజు, చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పుకుంటారు కదా. నిజంగా కూడా చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి రోజే. కేవలం కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఈ ప్రభుత్వం, మిగతా వాళ్ళకు ఉండదు. మిగతా నియోజకవర్గంలో ఉన్న పిల్లలు ఏమైపోయినా పర్లేదు, మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి మనుషులు ఏమైపోయినా పర్లేదు, మాకు ఓట్లేసిరు కాబట్టి ఈ నియోజకవర్గం వాళ్ళకి లాభం చేసేలాగా చేస్తాం, మిగతా వాళ్ళకు చెయ్యము అనేది చాలా స్పష్టంగా ఈ జీవోతోని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దీన్ని. ఎందుకంటే పిల్లల చదువు విషయంలో చేస్తున్న రాజకీయం ఇది. తెలంగాణ సమాజం అంతా కూడా చాలా అప్రమత్తతతో ఉండాలి. ఇట్లాంటి జీవోలని మీరు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ సమాజం దీన్ని గుర్తుంచుకోవాలి అని కోరుతున్నాం మేము.